మలయాళ సినీ ఇండస్ట్రీలో లెజెండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ లాల్. యంగ్ హీరోలకు పోటీగా మోహన్ లాల్ వరుసగా సినిమాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇక 2025వ సంవత్సరం ఆయన కెరీర్ లో బంగారు అధ్యాయంగా మారింది. ఒకవైపు వరుసగా హిట్లు కొడుతూ మరోవైపు బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సాధించి మోహన్ లాల్ 2025ను తన సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారు. 2025లో మోహన్ లాల్ కేరళ బాక్సాఫీస్ ను శాసించాడు. ఈ ఏడాది విడుదలైన 4 సినిమాలు కలిపి కేరళలోనే 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టాయి. ప్రపంచవ్యాప్తంగా అయితే 550 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో మలయాళ సినిమా స్థాయిని ఆకాశానికి తాకించారు. ఈ ఏడాది మొదట్లో L2 ఎంపురన్ చిత్రం 86.25 కోట్లు, తుడరం 118.90 కోట్లు, చొట్టా ముంబై రీరిలీజ్ తో 3.61 కోట్లు, హృదయపూర్వం 41.32 కోట్ల రూపాయలతో మలయాళ ఇండస్ట్రీలో విజయ ఢంకా మోగించాడు. ఈ సినిమాలు కేవలం వసూళ్ల పరంగానే కాదు, మోహన్ లాల్ నటనలోని వైవిధ్యం, ఎమోషనల్ ఇంటెన్సిటీని చూపించాయి. కుర్ర హీరోలకు సవాలు విసురుతూ మోహన్ లాల్ మలయాళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. అంతేకాక ఈ ఏడాది మోహన్ లాల్ కు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం మలయాళ సినిమాకు గర్వకారణంగా నిలిచింది. ఈ అవార్డు ఆయన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో నటన, నిర్మాణం, సామాజిక సేవలకు గుర్తింపుగా వచ్చింది. ఈ సత్కారం మోహన్ లాల్ ను భారత సినిమా దిగ్గజాల సరసన నిలబెట్టింది. ఇప్పటివరకు మోహన్ లాల్ సినిమాల పరంగా బ్రేక్ ఇచ్చిందే లేదు. ఇప్పటికే ఈ ఏడాది 3 స్ట్రైట్ మూవీస్ ను రిలీజ్ చేసిన మోహన్ లాల్ అక్టోబర్లో వృషభ అనే ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రంలో మోహన్ లాల్ కొత్త అవతారంలో కనిపించనున్నారని, మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనున్నారని ఫిలిం నిపుణులు భావిస్తున్నారు. ఈ 64 ఏళ్ల నటుడు ఇంకా కుర్ర హీరోలకు సవాలు విసురుతూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.